ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యెరూషలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం. యెరూషలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం. గత దినం 8 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. 9వ వచనాన్ని చదువుతాను. 9వ వచనం, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గుడ్డివారగుడి. ద్రాక్షారసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. తేరి చూడండి, విస్మయం అందండి. ఎందుకంటే శత్రువు సైన్య సమూహాలుగా వస్తూ ఉన్నారు. అది చూచి వాళ్ళు భయకంపితులవుతారు. తమకు తామే గ్రుడ్డివారవుతారు. వాళ్ళు మత్తులైపోతారు. ఎందుకంటే శత్రు సైన్యము సమూహాలు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు చూసి విస్మయం ఉంది, గ్రుడ్డివారైపోతారు అంటున్నాడు. మరి ఈ లోకంలో కూడా చాలామంది నిజ దేవుణ్ణి ఎరుగనటువంటి గ్రుడ్డితనంలో ఉన్నారు. వారేమో పాపం చేసి శత్రువు రావడం చూసి యెరూషలేము వాసులు గుడ్డివారయ్యారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశం వారి మీదకి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అపవాది వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేశారు. అందుకే చాలామంది జనులు నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. వారు కన్నులు మూయబడ్డాయి. శిష్యులు కూడా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 45వ వచనం చదివితే, మత్తయి సువార్త 26:45, అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. నిద్రావస్థలో ఉన్నారు శిష్యులు, నిద్రావస్థలో ఉన్నారు. అందుకే లోకస్తులు మనోనేత్రాలకు గుడ్డితనం వల్ల వాళ్ళ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కాబట్టి మనం గుడ్డితనంలో, మత్తులో, నిద్రావస్థలో ఉంటే మనం మేలుకోవాలి. తర్వాత 10వ వచనం మనం చదివితే మన భాగంలో, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు
ముసుగు వేసి ఉన్నాడు. దేవుడు యెరూషలేము వాసుల మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. వాళ్ళకి నేత్రాలుగా ఉన్నారు ప్రవక్తలు, వాళ్లకు శిరస్సుగా ఉన్నారు దీర్ఘదర్శులు, న్యాయాధిపతులు. కాబట్టి ప్రవక్తలనేమో చెడగొట్టి ఉన్నాడు, దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. నేత్రాలుగా ఉన్న ప్రవక్తలు దారి చూపవలసి శిరస్సుగా ఉండేటువంటి దీర్ఘదర్శులు, నడిపించవలసిన నాయకులు చెడిపోయారు. నడిపించవలసిన నాయకులు చెడిపోయారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి, నేను ఇలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయడానికి ఇష్టపడతారు. నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేసినట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునిలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు. ఎవరు వీళ్ళు? ప్రధానులు, అధిపతులు. ఇలాంటి వాళ్ళే చెడిపోయారు. అసలు యాక్చువల్గా ప్రజలు చెడిపోతే నాయకులు సరిచేయాలి. మరి ఇక్కడ నాయకులే చెడిపోయారు. అందుకే నాయకులు చెడిపోతే నాయకుల్ని దేవుడు శిక్షిస్తాడు. సంసోనుడు శిక్షించలేదా? సౌలును శిక్షించలేదా? ఏలీని శిక్షించలేదా? దావీదును శిక్షించలేదా? మరి సంసోను ఎవరు? న్యాయాధిపతి. సౌలు ఎవరు? రాజు. ఏలీ ఎవరు? ప్రధాన యాజకుడు. దావీదెవరు? బాల్యము నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. బాగు. మరి వీళ్ళు తప్పిపోతే వారిని గద్దించాడు, శిక్షించాడు. అలాగే మనం కూడా తప్పిపోయిన వారిని గద్దించాలి. ఇది మన బాధ్యత. తప్పిదంలో ఉన్నవారిని మనం గద్దించాలి. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే కానీ పెద్దల మీద దోషారోపణ చేయకు. ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపు అంటాడు. విరోధ బుద్ధితో కానీ పక్షపాతంతో కానీ చేయొద్దు. కాబట్టి పెద్దల బాధ్యత ఏంటంటే పడిపోయిన చెదిరిపోయిన వారిని సరిచేయాలి. ఒకవేళ నాయకులు చనిపోతే దేవుడు ఊరుకోడు, తప్పనిసరిగా వారికి శిక్షను విధిస్తాడు. ఇంకా మన భాగంలోకి వస్తే 11-12 వచనాలు. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వానిని అప్పగించును. అతడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు, అక్షరములు నాకు తెలియదు కదా అను. కాబట్టి ఇక్కడ ప్రకటన, యెరూషలేము మీదకి వచ్చేటువంటి కీడును గూర్చినటువంటి ప్రకటన అంతా కూడా గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నదంట. అది ముద్రింపబడి ఉన్నది. అది ముద్రలు గలటువంటి గ్రంథం. చదవగలవాడేమో చదవలేకపోయాడు. కారణం వాడి అవిశ్వాసం.
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన్ను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరి వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. శిష్యులతో గూఢమైనటువంటి భావాలతో ప్రభు చెప్పాడు. ప్రభు పరలోక రాజ్య మర్మాలు తన శిష్యులకు తెలియజేశాడు. కానీ మిగతా వారికి అనుగ్రహించకూడదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పకూడదనా? కాదు. కానీ వారు శిష్యులు మాత్రమే, ఎన్ని విషయాలు ఆయన చెప్పినా కానీ శిష్యులు మాత్రమే అంగీకరించారు ఆయన్ని, ఆయన వద్దకు వచ్చారు. మిగతా వాళ్ళు నిరాకరించారు. అందుకే కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేనివాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అన్నాడు. భౌతికమైన సంపదల గురించి చెప్పలేదు ఆయన ఇక్కడ. కాబట్టి వారు క్రీస్తును నిరాకరించారు. అందుకు వాళ్ళకి ఇంక వాళ్ళ గుడ్డితనం, వాళ్ళు చూస్తారు, వింటారు, చూస్తారు, కళ్ళు మూసుకుని ఉంటారు, చెవులారా వింటారు, గ్రహిస్తారు, కానీ మనసు త్రిప్పుకొని దేవుని వైపు తిరగరు. అందువల్ల వాళ్ళకి పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులు చెప్పినా కానీ వెర్రితనంగా ఉంటాయి. ఈ కారణం వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం. కాబట్టి నమ్మిన పసిబాలులకు దేవుడు బయలుపరిచాడు. నమ్మిన పసిబాలులకు దేవుడు బయలుపరిచాడు. అందుకు చూడండి, మత్తయి సువార్త 11:25. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావు, నేను స్తుతిస్తున్నాను అంటాడు. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేశావు. జ్ఞానులు వివేకులు అంటే స్కాలర్స్ అన్నమాట, పండితులు. వాళ్ళకు మరుగు చేసి చదువు లేనటువంటి, ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలు గూఢార్థంగా ఉన్నాయి. దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ప్రకటన గ్రంథంలో చూస్తాం, తీర్పులు తీర్చేటువంటి గ్రంథం, ముద్రలు, 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథాన్ని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ ముద్రలు, గూఢార్థములు కలిగినటువంటి గ్రంథాన్ని ఆయనే విప్పడానికి యోగ్యుడు. కాబట్టి నేర్వలేని జ్ఞానాన్ని బట్టి చదవలేని వారు గ్రహించలేకపోయారు. అయితే నమ్మిన వారు దేవుని ద్వారా నేర్పించబడతారు. చూడండి, క్రీస్తుని గూర్చిన, సువార్తను గూర్చిన, పరలోకాన్ని గూర్చిన, రెండవ మరణాన్ని గూర్చిన, నరకాన్ని గూర్చిన, సాతానును గూర్చిన, రక్షణను గూర్చిన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎవరికి ఉంది? ఆయన అంగీకరించిన వారికే ఉంది. ఆయన యందు విశ్వసించిన వారికే ఉంది. విశ్వసింపని వారికి తెలియదు ఈ విషయాలు. వాళ్ళ లోకంలో జ్ఞానులే, వాళ్ళ లోకంలో గొప్పవాళ్లే, వాళ్ళ లోకంలో ధనికులే, వాళ్ళ లోకంలో ఉన్నతమైనటువంటి కుటుంబాలు కలిగిన వారే. కానీ వారికి లేదు, మరుగు చేయబడింది వారికి. వారు చూడట్లేదా? చూస్తున్నారు. వారు వినట్లేదా? వింటున్నారు. వారు గ్రహించటం లేదా? గ్రహిస్తున్నారు. కానీ వారు ఈ మాటల్ని
లెక్క చేయట్లేదు. వారు మనస్సు మార్చుకోవట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు. కాబట్టి గూఢార్థమైన సంగతులు వాళ్ళకు మరుగు చేయబడ్డాయి. కానీ పసిబాలురు వంటి ప్రజలకు దేవుడు వాటిని తెలియపరుస్తున్నారు. ఆయనే నేర్పిస్తున్నాడు, నమ్మిన వారికి ఆయనే నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం, 44, 45 వచనాలు చూద్దాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని చేత వాళ్ళు బోధించబడుతున్నారు. అంటే నన్ను పంపిన తండ్రి వాళ్ళని ఆకర్షించాడు, ఆయన వాళ్ళకి బోధించాడు. వారు దేవుని చేత బోధించబడుతున్నారు. తండ్రి వలన విని నేర్చుకున్న సంగతులు వాళ్ళు నేర్చుకుని ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అంటాడు. కాబట్టి క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? తండ్రి చేత బోధించబడిన వారు, దేవుని చేత ఆకర్షించబడిన వారు. కాబట్టి తండ్రే వాళ్ళకి ఏం చేశాడు? ఆయన దేవుడే వారికి బోధించాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని మనకు అర్థం చేయిస్తున్నాడు. మనం ఏమన్నా స్కాలర్సమా? మనం ఏమైనా పండితులమా? మనం గొప్పవాళ్ళమా? ఈ లోకంలో ఎంతమంది లేరు మనకంటే గొప్పవాళ్ళు, ధనికులు, కోటీశ్వరులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, తెలివితేటలు గలవారు, జ్ఞానం గలవారు, అనేకమైనటువంటి ఇన్వెన్షన్స్ అంటే కొన్ని కొత్తవి కనిపెడుతున్నటువంటి వారు, శాస్త్రజ్ఞులు, పండితులు ఎంతమంది లేరండి? అనేక మంది ఉన్నారు. కానీ వారికి దేవుని గురించిన జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానంతో వాళ్ళు గొప్పగా వాళ్ళని ఎంచుకుంటున్నారు, ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ దేవుని గురించిన జ్ఞానం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, రక్షణను గురించిన జ్ఞానం వారికి లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీకు నాకు వాటిని బయలుపరిచి ఉన్నాడు. అందుకే నమ్మిన పసిబాలులకు బయలుపరిచాడు ఆయన. మనం ఇంకా ధన్యులు. ఎందుకంటే మనకు పూర్తిగా మన కాలం నాటికి దేవుడు పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. మనం చదవగలిగే భాషలో ఆయన కథను మనం అర్థం చేసుకోవడానికి, ఆయన కథలో మన కథ ఇమిడి ఉంది అనేటువంటి సత్యం బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మనం ధన్యజీవులు. ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల కంటే, న్యాయాధిపతుల కంటే, యాజకుల కంటే మనం ధన్యులు. ఎందుకనంటే దేవుడు పూర్తిగా తనను గూర్చిన జ్ఞానాన్ని, సత్యాన్ని గూఢార్థంగా లేదు, మనందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు ఈ బైబిల్ని అనువదింప చేశాడు. చూడండి, ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది రక్తాన్ని ఒలికించారు. ఎందుకు తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందుబాటులోకి తేవడానికి ఎంతోమంది రక్తాన్ని ఒలికించారు, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతోమంది జీవితాలను పణంగా పెట్టారు, ఎంతోమంది కుటుంబాలని నిర్లక్ష్యం చేసి తమ కుటుంబాలని ప్రభు కొరకు, ఈ సత్యం అందరికీ వెల్లడగుట్టు కొరకు
వారు ఎన్నో త్యాగాలు చేశారు. వారు తమ జీవితాల్ని పణంగా పెట్టారు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన సత్యాన్ని అజ్ఞానులమైన మనకు తెలియజేయడం కోసం ఆయన మన కొరకు చేసినటువంటి ఆ పనిని మనం గుర్తించాలి. అసలు బైబిలే లేకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉంది. అసలు మనకి ఏమీ తెలియకపోదు. పైగా మనం చదవగలిగేటువంటి, అర్థం చేసుకోగలిగేటువంటి మన భాషలో దేవుడు అందుబాటులోకి తెచ్చాడు. చూడండి, 7,000 చిల్లర భాషలు ఉన్నాయి. ఇంచుమించుగా దరిదాపుగా 3,700 భాషల్లోకి పరిశుద్ధ గ్రంథం అనువదించబడింది. బైబిల్ ఏ గ్రంథం కూడా ఇన్ని భాషలు అనువదించలేదు. మరి ఎందుకు ఇన్ని భాషల్లో దేవుడు అనుమతిచ్చాడు? ఆయన సార్వభౌమత్వం చేత, సార్వభౌమాధికారం చేత ఎందుకు ఇది చేయించాడంటే మనందరికీ ఆయన సత్యాన్ని వెల్లడి చేయడానికి. దేవుడే మనకు బోధిస్తున్నాడు. దేవుడే మనకు సమస్తము తెలియజేస్తున్నాడు. దేవుడే మనకు సమస్తాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివితే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమును ఎరుగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయచున్నాను. సత్యాన్ని, సమస్తాన్ని దేవుడే మనకు తెలియపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను నరకానికి పోకుండా, పాతాళంలో పడిపోయి యాతన పడకుండా, నిత్య శిక్షను తప్పించుకోవడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆది ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని యేసుక్రీస్తులో తిరిగి అనుగ్రహిస్తున్నానటువంటి సత్యం నీకు నాకు దేవుడు బయలుపరిచాడు. కానీ చాలామందికి ఆ సత్యాన్ని బయలుపరచలేదు. వాళ్ళకి గూఢార్థంగానే మిగిలిపోయింది. వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నా మనోనేత్రాల్ని వెలిగించాడు. అంధకారములో వెలుగు ప్రకాశించునుగా కానీ సెలవిచ్చిన దేవుడు అంధకారం లాంటి మన జీవితాలకు వెలుగును ప్రకాశింపచేశాడు. సత్యాన్ని గ్రహించేటట్లు, ఈ సువార్తను నమ్మేటట్లు దేవుడు మనలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.